సో ఇది మన క్వశ్చన్ చూసుకున్నట్లయితే ద నెంబర్ ఆఫ్ స్ట్రక్చరల్ ఐసోమర్స్ పాసిబుల్ ఫర్ డైబ్రోమినేషన్ ఆఫ్ టెట్రామిథైల్ బ్యూటేన్. సో టెట్రామిథైల్ బ్యూటేన్ అంటే ఎలా రాస్తాం మనము? CH3 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 ఇలా రాస్తాము. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే టెట్రామిథైల్ బ్యూటేన్ అనేది డైబ్రోమినేషన్ అనేది చేస్తే ఎలా ఉంటుందో చూద్దాము. సో ఇక్కడ ఈ రెండు కార్బన్స్కి చేయొచ్చు, ఈ రెండు కార్బన్స్కి చేయొచ్చు, ఈ రెండు కార్బన్స్కి చేయొచ్చు. సో 3 పొజిషన్స్ మనము చూసుకోవచ్చు. సో Cl బ్రోమిన్, Br, C, CH3, CH2Br, C, CH3, CH3, CH3 ఇదొక కాంపౌండ్ కావచ్చు. అదేవిధంగా ఈ కార్బన్కి మధ్య బ్రోమినేషన్ జరిగితే Br, C, CH3, CH3, C, CH2Br, CH3 ఇదే అవ్వచ్చు. అంటే ఈ రెండు కార్బన్స్ సేమ్ కార్బన్స్గా ఉంటాయి, అందువల్లే సేమ్ ఒకటే కాంపౌండ్ వస్తుంది ఏ కార్బన్ మీద చేసిన. సో CH2Br, C, CH3, CH3, C, CH3, CH3, CH2Br అనేది వస్తుంది. సో టోటల్గా ఈ 3 కార్బన్స్ మనకి అనేది ఫామ్ అవ్వచ్చు. సో 1, 2, 3. సో టోటల్ 3 isomers are possible. 3 structural isomers are possible for the tetramethyl butane on dibromination. Only 3 structural isomers are possible అని చెప్పొచ్చు. Thank you friends.